పిలవకపోయినా ఆనంది మీద ఈగ వాళ్తే చాలు నువ్వు ప్రత్యక్షం అయిపోతావు. ఎవరి దగ్గర ఎలా నడుచుకోవాలో నువ్వు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూడడానికి నీ మనసు కష్టంగా ఉంటే ఉద్యోగం మానేసిపోరా. ఈ అమ్మాయికి కూడా ఇబ్బందిగా ఉంటే నీతో పాటు తీసుకెళ్ళా. నా మాట వినేవాళ్ళ మాత్రమే పనిలో చేర్చుకుంటా. ఏమీ లేని దానికి ఎంత గొడవ చేస్తున్నాడో దరిద్రుడు. కరోనా టైంలో ఇలాంటి వాళ్ళకి చావు కూడా రాలేదు. ఒక ఎమ్ముడు ఇంకొక ఎమ్ముడిని ఏం చేయగలడు? వీడు ఎమ్ముడికే మొగుడు లాంటి వాడు. ఏంటి చూస్తున్నారో? ఇద్దరు పోతారా ఏంటి? ఇద్దరికి రోషం పౌరుషం ఉప్పెల్లా పొంగుకొచ్చి కంపెనీ వదిలేసి వెళ్ళిపోతారనుకుంటే వెళ్ళరేంటి? ఇదేనా మీ ఆత్మాభిమానం? నాకు తెలుసు మీది ఆత్మాభిమానం కాదు, భయం. ఈ భయం ఇలాగే కొనసాగాలి. రేయ్, ఏంట్రా చూస్తున్నా? వెళ్ళి పని చూసుకో. పోరా పో. అశ్విన్, నా కోసం నువ్విలా మాటలు పడద్దు. నువ్వు వెళ్ళు. మేడం చెప్పారు కదా, వెళ్ళండి హీరో గారు. వెళ్ళి మీ పని మీరు చూసుకోండి సార్. వెళుతున్నావా లేదా? పోరా పో. సార్, మిమ్మల్ని అడగకుండా కాఫీ తీసుకువెళ్ళడం నా తప్పే. ఇక మీదట అలా చేయను సార్. ఆగో. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఆ కింద పడిన ముక్కలు ఎవరు తీస్తారు? కాఫీ ఎవరు తుడుస్తారు? ముచ్చాలమ్మపేట నుంచి నీ బాబు వచ్చి తుడుస్తాడా? ఇవన్నీ శుభ్రం చేసి ఆ తర్వాత మిగతా పని చూసుకో. ఏంటి చూస్తున్నావు? ఓడవడం తొడవడం కడగడమే నీ పని. చెయ్యి. ఇదిగో పా. రేయ్ వద్దురా. అరే బావా, నీ బాధ నాకు అర్థమైందిరా. కానీ ఆ కరుణాకర్, మిత్ర, ఆకాష్ ముగ్గురు నిన్ను టార్గెట్ చేశారు. ఉదయం నుంచి ముగ్గురు నోట్ల ఒకటే మాట, నిన్ను ఎలాగైనా సరే జాబ్లో తీసేయాలనే మాట. వాళ్ళ ప్లాన్స్లో నువ్వు చిక్కకూడదు. మహేష్ సార్ కూడా ఇప్పటి వరకు ఆఫీస్కి రాలేదంటే మనం ఆనంది వాళ్ళ ఊరికి వెళ్ళటం వాళ్ళకే అనుకూలంగా మారింది. రేయ్, దీనికి ఒకటే పరిష్కారం. మహేష్ సార్ని మనం ఎలాగైనా కలవాలి. రేయ్, ఈ కంపెనీ నాకు కొండపల్లి బొమ్మలాగరా. నేను ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా ముందు ముందు ఉంటుంది అసలు కథ. సార్,
రాను రాను ఆ కరుణాకర్ గారు చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఆనంది మీకు కాఫీ తీసుకొస్తుందని ఆయన చాలా పెద్ద గొడవ చేశారు. మురళి అన్న, నువ్వు ఊరుకో. ఆయన అలా మాట్లాడడం ఏమన్నా కొత్త ఏంటి? సార్ మీరేం బాధపడకండి సార్, అంతా అదే సర్దుకుంటుంది. సార్ అసలు ఏమైంది? ఉన్నట్టుండి రాజశేఖర్ సార్ కరుణాకర్ గారికి మళ్ళీ పవర్స్ ఇచ్చేశారేంటి? మనం ఊరెళ్ళాక బిజినెస్లో చిన్న ప్రాబ్లం వచ్చింది. అయ్యో ఏంటి సార్ మీరు అనేది? అంటే నా వల్లే మళ్ళీ సమస్య? నన్ను క్షమించండి సార్. చచా, అలా ఏం కాదానంది. నేను బిజినెస్ వదిలేసి మీతో ఊరు రావడం వల్ల డాడ్ నా మీద కొంచెం కోపంగా ఉన్నారు. అంతే తప్ప మీ ఎవరి మీద ఆయన కోపంగా లేదు. అంతే తప్ప మీ ఎవరి మీద ఆయన కోపంగా లేదు. పోనీ పెద్ద సార్ని నేను కలిసి తప్పంతా నాదే, మహేష్ సార్ తప్పేమీ లేదు, నన్ను క్షమించండి అని చెప్పమంటారా? నువ్వు క్షమాపణలు అడగాల్సిన అవసరం ఏం లేదా ఆనంది. మా డాడ్ని ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలుసు. అతను మొదటి నుంచి ఇదే కంపెనీలో ఉండి అందరి మీద అజమాయిషీ చేసేవాడు. అదిప్పుడు ఎదురు తిరగడంతో ఏం చేయాలో తెలియక గిలిగిలా కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ రాజశేఖర్ గారు కరుణాకర్ గారికి అన్ని బాధ్యతలు ఇచ్చారు కాబట్టి మమ్మల్ని ఇంకా హింసిస్తాడు సార్. అందరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి దీన్నొక అవకాశంగా తీసుకుంటాడు. ఇక మాకు దినదిన గండమే. మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్. సార్, ఈరోజు ఆయన నా మీద చెయ్యెత్తినప్పుడు అతన్ని కొట్టి నువ్వు వద్దు, నీ ఉద్యోగం వద్దు అని చెప్పేసి వెళ్ళిపోదాం అనుకున్నాను సార్. కేవలం మిమ్మల్ని చూసి ఆగాను సార్. కరుణాకర్ అనేవాడు ఒక సైకో అని నాకు తెలుసు. అలాగని మీరు భయపడేంతగా ఏం జరగదు. మీకు నేనున్నాను. కానీ ఇప్పటికిప్పుడు నేనేం చేయలేను. మీరందరూ కొన్నాళ్ళు ఓపిక పట్టండి. డాడ్తో మెల్లగా మాట్లాడి అంతా నేను సెట్ చేస్తాను. సార్ బెల్ కొట్టారు, మేం వెళ్తాం. లేకపోతే కళ్ళు తాగిన కోతిలాగా మా మీద అరుస్తాడు. సరే, మీరు వెళ్ళండి. రా ఆనంది. అశ్విన్, నువ్వు ఉండు. అశ్విన్, మా డాడ్కి నేను ఆనందిని లవ్ చేస్తున్నానని తెలుసు. కంపెనీలో ప్రతి ప్రాబ్లం నేను ఆనందిని లవ్ చేస్తుండడం వల్లే వస్తున్నాయంటున్నారు. ఈ సిచ్యువేషన్లో నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వు నాకు హెల్ప్ చేయగలవా అశ్విన్? చెప్పండి సార్, ఏం చేయాలి? నువ్వు ఆనంది మంచి ఫ్రెండ్స్ కాబట్టి నేను లవ్ చేస్తున్న విషయం నువ్వు తనతో చెప్పగలవా?